హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజేఆర్ ఛానల్. గవర్నర్ రాష్ట్రపతి మధ్య గల వ్యత్యాసాలు. గవర్నర్ గవర్నర్ నియమించబడే వ్యక్తి. రాష్ట్రపతి ఎన్నుకోబడే వ్యక్తి. గవర్నర్కు పదవి కాలభద్రత లేదు. రాష్ట్రపతి సంతృప్తిపైనే అతడి పదవీ కాలం ఆధారపడి ఉంటుంది. రాష్ట్రపతి పదవీ కాలం సాధారణంగా 5 సంవత్సరాలు ఉంటుంది. గవర్నర్ను సులభముగా తొలగించవచ్చు. రాష్ట్రపతిని పదవి నుంచి తొలగించడానికి క్లిష్టమైన మహా అభిశంసన తీర్మానం అవసరం. గవర్నర్కు విమోచనాధికారాలు కలవు. రాష్ట్రపతికి వివేచనాధికారాలు లేవు. గవర్నర్కు సైనిక మరియు దౌత్య సంబంధమైన అధికారాలు ఉండవు. రాష్ట్రపతికి సైనిక మరియు దౌత్య సంబంధమైన అధికారాలు ఉంటాయి. గవర్నర్ క్షమాభిక్ష అధికారాలు పరిమితమైనవి. మరణశిక్షను, సైనిక కోర్టులు విధించిన శిక్షను రద్దు చేసే అధికారం అతడికి లేదు. రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం పరిపూర్ణమైనది. మరణశిక్షను కానీ, సైనిక కోర్టులు విధించే శిక్షను కానీ రద్దు చేసి క్షమించే అధికారం అతడికి ఉంది. గవర్నర్కు ఎటువంటి అత్యవసర అధికారాలు ఉండవు. రాష్ట్రపతి 3 రకాల అత్యవసర పరిస్థితులు ఉంటాయి. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ సభ్యులను తొలగించే అధికారం గవర్నర్కు లేదు. యూనియన్ పబ్లిక్ కమిషన్ చైర్మన్ ఇతర సభ్యులను రాజ్యాంగం నిర్దేశించిన కారణాల ప్రకారం తొలగించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. కొన్ని బిల్లులను కొన్ని సమయాలలో రాష్ట్రపతి అనుమతి కోసం నిలుపుదల చేసే అధికారం గవర్నర్కు ఉన్నది. ఏ బిల్లును మరే ఇతర అధికారాల పరిశీలన కోసం రాష్ట్రపతి నిలుపుదల చేయవలసిన అవసరం లేదు. ఫ్రెండ్స్, ఎవరైనా నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర ప్రభుత్వం హైకోర్టు అధికారాలను ప్రభావితం చేసే అంశాలు. అంతర్రాష్ట్ర వర్తక వాణిజ్యాలపైన ఆంక్షలు విధించే అంశాల వంటి విషయాలలో ఆర్డినెన్సుల జారీలో రాష్ట్రపతి గవర్నరు రాష్ట్రపతి ఆదేశాలను పాటించాలి. రాష్ట్రపతి కేంద్ర మంత్రిమండలి సలహాపై ఆర్డినెన్స్నైనా జారీ చేయవచ్చు. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.